గైస్ నమస్తే, నేను మీ నరేష్ అన్న. ఈరోజు నేను ఐఐటి రూపాల్లోని స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాను. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్లేస్మెంట్స్, క్యాంపస్ లైఫ్, కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు స్టూడెంట్ మాటల్లోనే వినిపించబోతున్నాను. సో గైస్, వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గైస్, మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేశాము. మీకు నచ్చిన ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చు. మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా గైస్, మీరు కూడా ఇలా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మాట్లాడుకొని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్ పేరుతోనే హ్యాక్ ఓవర్ సెడ్యూ అని చెప్పేసి యాప్ ఉంటుంది. ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఒక 5 మినిట్స్కి జస్ట్ 25 రూపీస్. అది చాలా చిన్న అమౌంట్. మీరు ఒక 5 మినిట్స్ మాట్లాడితే మీకు డైరెక్ట్గా స్టూడెంట్ తోటి మాట్లాడుకొని అంత ఇన్ఫర్మేషన్, గ్రౌండ్ రియాలిటీ మీకు వచ్చేస్తుంది. జస్ట్ 25 రూపీస్. మా సైడ్ ఏంటంటే మీకు హెల్ప్ అయ్యేలాగా ఒక ప్లాట్ఫామ్ని రెడీ చేసి పెట్టాము. అది మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో హలో చెప్పండి బ్రో, మీరు ఐఐటి రూపాల్ నుంచా? అవునండి. ఓకే ఓకే బ్రో, ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. అంటే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ కాలేజ్ గురించి. ఇప్పుడు రాబోయే జూనియర్స్కి కొంచెం ఇన్సైట్స్గా ఉంటాయి. ఓకే మీకు కంఫర్టే కదా బ్రో? ఓకే కంఫర్టబుల్. బ్రో, మీ నేమ్ బ్రో? సచిన్. ఓకే సచిన్. ఇప్పుడు మీది సెకండ్ ఇయర్ అయిపోయింది కదా? థర్డ్ ఇయర్. థర్డ్. ఓకే ఓకే ఓకే. సచిన్, ఫస్ట్ అసలు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది మీ కాలేజ్కి? రూపార్ అంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి. అంటే మీకు ఫ్లైట్స్ వెళ్ళాలనుకుంటే ఆంధ్ర నుంచి అయితే ఓన్లీ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయండి చండీగఢ్ వరకు. ఓకే. చండీగఢ్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి క్యాబ్ లేదంటే బస్సు ఏదో చూసుకుని వెళ్ళాలి. ఓకే. ఒకవేళ హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఫ్లైట్ ఉంది చండీగఢ్ వరకు. చండీగఢ్ వరకు. ఓకే ఓకే ఓకే. అంటే ఒకవేళ ట్రైన్ అయితే? ట్రైన్ కూడా కనెక్టింగ్ అండి. ఇప్పుడు ఆంధ్ర ఢిల్లీ వరకు ట్రైన్స్ ఉన్నాయి, లేదంటే చండీగఢ్ వరకు ట్రైన్స్ ఉన్నాయి. ఓకే. సేమ్ హైదరాబాద్ కూడా అదే తెలంగాణ కూడా అంతే. ఓకే ఓకే. అక్కడ నుంచి చండీగఢ్ అయితే చండీగఢ్ లో దిగి అక్కడ నుంచి మళ్ళీ కనెక్టింగ్ చూసుకోవడం, మళ్ళీ ఇంకో ట్రైన్ లేదంటే బస్ ఏదో. ఢిల్లీలో దిగితే ఢిల్లీ నుంచి ఒక ట్రైన్. ఏదేమైనా డైరెక్ట్ రూపార్కి అయితే ఎలా అయినా సరే లేదు, ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ ఏదైనా సరే ఇంకా కనెక్టింగ్. ట్రైన్ అయితే 1 డే ప్లస్ పడుతుంది కదా జర్నీ? 2 days పడుతుంది. 2 days పడుతుందా? అంటే ఇక్కడ మన ఆంధ్ర నుంచి ఢిల్లీ 26 hours అలా పడుతుంది. 26 hours పడుతుంది. అక్కడ నుంచి 6 hours ఉంటుంది జర్నీ. ఓకే. మధ్యలో మీరు కనెక్టింగ్ ట్రైన్ అది చూసి అదే మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలిగా. అదొక 6 hours డిలే అలా సరిపోతుంది. 6 hours వెయిటింగ్ ఉంటుంది. 2 days అలా 2 days పడుతుంది. ఓకే ఓకే. కొంచెం ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది. ఓకే. మీరు ఎంతమంది, అంటే టోటల్ మీ ఇయర్ మీరు 2024 బ్యాచ్ కదా? అంటే టోటల్ తెలుగు వల్ల లేదంటే టోటల్ క్యాంపస్ మొత్తం టోటల్ వచ్చి 428. ఓకే. 1 year కి 428 అలా ఇంటేక్. అంటే మా బ్యాచ్ 428, మా జూనియర్స్ నుంచి 628. ఓకే, 200 పెంచారు. 200. ఈ ఇయర్ ఏమైనా బ్రాంచెస్ కొత్తవి ఏమైనా తెస్తున్నారా? లేదండి, లాస్ట్ ఇయర్ పెట్టారు డిజిటల్ అగ్రికల్చర్ అని ఒక బ్రాంచ్. ఓకే. ఇంకా మిగిలిన సీట్స్ పెంచారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ క్యాంపస్లో ర్యాగింగ్ అలా ఏమైనా ఉంటుందా? ఏముండదు అసలు. ఉండదు. ఇంటరాక్షన్ అయితే ఉంటుంది, స్టార్టింగ్ లో ఉంటుంది. ఓకే. జస్ట్ ఇంటరాక్షన్ లా ఉంటుంది. సీనియర్ ని ఏమైనా అడ్రస్ చేస్తారు? నార్మల్ గా అన్నానే అంటారు. అంటే చాలా చోట్ల సార్ మేడం అంటారు, అందుకని. ఓకే, మామూలుగా అన్నా. మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు? మన తెలుగు వాళ్ళు ఎక్కువ 400 members దాకా ఉంటారు. ఏంటి టోటల్ 4 years అన్ని కలిపి? 4 years ఎంటెక్ PhD. అరౌండ్ 1/4 అంతా మన వాళ్ళు ఉన్నారు.
ఓకే. ఇంకా మా జూనియర్స్ బ్యాచ్ 628 అన్నాను కదా, ఆ, అందులో 105 తెలుగు వాళ్ళు. అబ్బా. మా బ్యాచ్ అయితే 50 కాదు 40 మెంబర్స్ ఉన్నారు. ఓకే. మా సీనియర్స్ దాంట్లో 50 ఓకే, అలా. బాగానే ఉన్నారు అయితే మన తెలుగు వాళ్ళు. బాగా. ఓకే. ఇప్పుడు ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అసలు? ఫ్యాకల్టీ అంత డిఫరెన్స్ ఉండదు. బయట కాలేజ్ మామూలు ఏ కాలేజ్ అన్నా ఒకటే, చదువుకోవడం అదేలే పీపీటీ అంతే. అది రియాలిటీ. అంటే అది ఓకే. ఎంకరేజ్ చేస్తారా లేదంటే చేయరా వాళ్ళు ఏదో అన్నట్టు ఉంటారు? అంటే ఎంకరేజ్ మీరు అప్రోచ్ పెట్టండి. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను ప్రాఫ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూస్తారు పక్క. ఓకే. లేదు నేను రూమ్ లో ఉంటే అలాగే ఉంటారు. అదే అదే. నెక్స్ట్ నీకు ఫీజు ఎంత అసలు? అంటే మీకు 4 years కి ఫీజు ఎంత ఉంది? నువ్వు 1 yearది చెప్పు, లేదా ఒక సెమ్ కి అయితే అంటే కేటగిరీ వైజ్ ఉంటది. జనరల్ వాళ్ళకి అంటే టోటల్ యాక్చువల్ చెప్పు. 1,13,000 యావరేజ్ గా. ఓకే. వేరీ అవుతూ ఉంటది సెమ్ కి. 10,000 అటు ఇటు ఉంటదిలే. ఇప్పుడు హాస్టల్ అయితే 25,000. ఓకే. అది ఫస్ట్ సెమ్ అయితే 36,000 తీసుకుంటారు. అంటే పాకెట్ మనీ, అవును, వన్ టైం డిపాజిట్ అవి ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు నీకు 1,13,000 పర్ సెమ్ ప్లస్ ఇంటూ 2 వేస్తే యావరేజ్గా 2.5 lakh. 2.5 lakh పర్ ఇయర్ రఫ్గా. ఓవరాల్ ఒక 10 lakhs. 10 lakhs పైన అంటే ఇంకా హాస్టల్ ఫీజ్ అయి కలుపుకుంటే. ఇప్పుడు ఈ 113 ఓన్లీ ట్యూషనా? ఓన్లీ ట్యూషన్. ఓకే ఓకే, కంప్లీట్ చెప్పు. టోటల్ ట్యూషన్ కానీ మెస్ కానీ హాస్టల్ ట్యూషన్ ఇది కలుపుకుంటే ఒక 140 దాకా అవుతుంది. అయితే ఇంకా 150 వేసుకోవచ్చు. 3 lakhs. 3 into 4 12 lakhs అయిపోతుంది. 12 lakhs. ఓకే. క్యాంపస్ చిన్నగా ఉంటుందా పెద్దగా? అసలు ఎన్ని ఎకర్స్ ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? పెద్దదే అండి. అంటే క్యాంపస్ పరంగా అయితే పెద్దదే, ఒక 540 acres అంత. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంతా ఉందా బానే? అంటే పర్లేదు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా. ఓకే. అంటే ఇంకా రీసెంట్ గానే స్టార్ట్ అయింది. 8 years బ్యాక్ స్టార్ట్ చేశారు అంటే ఈ క్యాంపస్. అవునవునవును. ఇది వరకు ట్రాన్సిట్ క్యాంపస్ ఉండేది. ఆ ట్రాన్సిట్ క్యాంపస్ నుంచి 8 years బ్యాక్ అలా మారింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతూ వస్తుంది. అదే అదే. ఇంకా మీ కాలేజీలో ఈ మన తెలుగు కల్చర్ ఎలా ఉంటుంది అసలు? ఏమన్నా ఉంటది కదా ఉగాది అని, ఇలా చేస్తారా? ఉంటాయి. ఉగాది ఇంకా అంటే ఫెస్టివల్స్ అయితే 2 సెలబ్రేట్ చేస్తారు కానీ చేయడం వరకు బాగానే చేస్తారు. ఓకే. ఉగాది ఒకటి, దసరాకి బతుకమ్మ ఒకటి సెలబ్రేట్ చేస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు ఫ్యాకల్టీ ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఎక్కువ అంటారు. అంటే మెకానికల్ లో లేరు కానీ మిగిలిన అన్ని బ్రాంచెస్ లోనే ఉన్నారు. ఓకే, నైస్ నైస్. ఇబ్బంది లేదైతే. ఎప్పుడైనా బయటికి వెళ్ళి తినటానికి ఎలా బయట ఉంటుందా ఏమన్నా సిటీ? అంటే అది పక్కన రూప్నగర్ అని ఉంటది. అది సిటీ కాదు, జస్ట్ ఒక స్మాల్ టౌన్ లాగా. ఓకే. అంటే ఫుడ్ అయితే బయట మన స్టైల్లో ఏముండవు. తెలుగు వాళ్ళు తినే ఫుడ్ అయితే ఏముండవు. బిర్యానీలు అంటారు కానీ అంతే పర్లేదు, అంతే. క్యాంపస్ లో ఫుడ్ ఎలా ఉంటది? క్యాంపస్ లో ఫుడ్ అంటే బాగానే ఉంటుంది. స్టార్టింగ్ లో ఏంటి ఎలా ఉంది అనుకుంటారు కానీ తర్వాత ఇంకా అలవాటు అయిపోతుంది. పర్లేదు, బాగానే ఉంటది. వరస్ట్ అయితే యావరేజ్. అంటే కొన్ని ఐఐటి ఐఐటీస్ కలుపుకుంటే బెటర్. అవునవును. ఇప్పుడు బయట ఫుడ్ బాగుంటుందా మీ హాస్టల్ ఫుడ్ బాగుంటుందా? అంటే హాస్టలే అలా అంటే బయట మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉండదు బయట అయితే. యావరేజ్ బయట కూడా జస్ట్ బయట తిన్నామని ఒక సాటిస్ఫాక్షన్ అంతే. చాలా అటు సైడ్ అంతా అంతేలే. అంటే చాలా కాలేజెస్ ఎన్ఐటీస్ కానీ అవన్నీ కూడా బయట మనకి దొరకదు. ఇది మూవీస్ వేస్తారు ఎప్పుడైనా మన తెలుగు మూవీస్?
వేస్తారా? మూవీస్ ఉంటాయి. ఓకే ఓకే. అంటే ఆల్రెడీ థియేటర్ వాళ్ళతో మాట్లాడతారు అవునవును. మూవీస్ కోసం ముందే, ఉమ్. కానీ మంచి స్క్రీన్స్ అయితే ఉన్నాయి. 4K స్క్రీన్లు, 2K స్క్రీన్స్ అయితే ఉంటాయి. ఓకే ఓకే. జస్ట్ సినిమా ఏదో చూసామని చూడడం అంతే. అదే. ఇంకా 4K ఎక్స్పీరియన్స్ అయ్యి కావాలంటే చండీగఢ్ వెళ్ళిపోవడం. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఏదైనా ఒక మేజర్ గా కావాలి అంటే చండీగఢ్. 50 కిలోమీటర్స్ ఉంటది అదేలే. కానీ 1 అవర్ 1.5 అవర్లో వెళ్ళొచ్చు అదే అదే చండీగఢ్. అదే. ఇప్పుడు ఈ అసలు మెయిన్ టాపిక్ వద్దాము. ఇంటర్న్షిప్స్, ప్లేస్మెంట్స్ అసలు ఎలా జరుగుతాయి మీ కాలేజ్లో? డ్రైవ్ ఎలా ఉంటుంది? అంటే ఇంటర్న్షిప్స్ పరంగా చూసుకుంటే స్టార్ట్ అవుతుంది ముందే. 3-2లో అలా స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇవాళ ముందు నుంచి చేయాలనుకుంటే బయట చూసుకోవచ్చు. అంటే కోర్ కి అయితే మెయిన్ గా థర్డ్ ఇయర్ లో స్టార్ట్ అవుతాయి. అదే 3-4 అలా. సిఎస్ వాళ్ళకి అయితే సెకండ్ నుంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ సిఎస్ కొంచెం టాప్ బ్రాంచెస్. ఎస్డి వాళ్ళకి అయితే 2 నుంచి కొన్ని స్టార్ట్ అవుతాయి. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ప్లేస్మెంట్స్ పరంగా అయితే 4th ఇయర్ 4-1 4-2 వస్తాయి. ఓకే. ఇంటర్ నుంచి కూడా ప్లేస్మెంట్స్ బాగానే వస్తాయి. డైరెక్ట్ ఇంటర్ అయ్యాక కూడా పీపీఓలు ఎక్కువ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఎంతమంది ప్లేస్ అయ్యి ఉండొచ్చు రఫ్గా? అంటే ఇప్పుడు టోటల్ మీ ఇప్పుడు పాస్ అవుట్ అయ్యే వాళ్ళు కూడా 400 వాళ్ళు 400. ఇప్పుడు ఆ 400లో రఫ్గా ఎంతమంది ప్లేస్ అయ్యి ఉండొచ్చు? అంటే ఇంకా ఫిగర్స్ కన్ఫర్మ్ గా తెలియదు కానీ ఒక 250 అలా పాస్ అయ్యి ఉండొచ్చు. 250 అంటే ఓకే. అంటే 250 to 300. బయటికి ఏం చూపిస్తారంటే ప్లేస్మెంట్ పర్సంటేజ్ అంటే ఎలిజిబుల్ అయిన దాంట్లో ఎంతమంది ప్లేస్ అయ్యారని చూపిస్తారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఎంత ఇంటేక్, ఎంత ప్లేస్. ఓకే, 250 అంటే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ ఏమైనా ఐడియా ఉందా ఎంత అని? అంటే ఇంకా ఈ ఇయర్ ఇంకా తెలియదు. లాస్ట్ ఇయర్ అయితే 68 lakhs అనుకుంటా. 68. ఓకే. యావరేజ్ ఏమన్నా? యావరేజ్ అంటే ఇప్పుడు మారిపోతున్నాయి. అంటే ఇప్పుడు లైక్ కోర్ ఉంది, బ్రాంచ్ కి ఒక్కో బ్రాంచ్ కి ఒక్కో యావరేజ్ ఉంటది. ఓవరాల్ అన్ని కలుపుకొని ఇన్స్టిట్యూట్ కి తీస్తారు. ఓవరాల్ యావరేజ్ తెలియదు. ఓకే, సరే ఏదో బ్రాంచ్ చెప్పు నీకు తెలిసింది. నేనైతే మెకానికల్. మా కోర్ అయితే 20 LP అనుకుంటా. ఓకే ఓకే, నైస్. కానీ అందులో ఎస్డియు ఉంది, కోరియు ఉన్నాయి. అదే అవును. ఓకే. ఇంకా ఏమన్నా మీరు రాబోయే జూనియర్స్కి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావా? మెసేజ్ అంటే మరీ అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు అంటారు ఫస్ట్. ఓకే. క్యాంపస్ లో అంటే మీకు స్టార్టింగ్ ఒక 1 month చూడడానికి బాగానే ఉంటుంది, కానీ తర్వాత బోర్ పెట్టేస్తా. దగ్గరలో కూడా సిటీ కూడా దగ్గరలో ఉండదు కాబట్టి ఫుడ్ కూడా అంత కష్టం. చండీగఢ్ వెళ్తే చండీగఢ్ బాగానే ఉంటది, కానీ దగ్గరలో ఉండదు. చండీగఢ్ వెళ్ళాలన్నా ఒక 1 hour పట్టిద్దిగా. 1.5 hour పడుతుంది. ఓకే. నార్మల్ టెంపరేచర్స్ కూడా ఎక్స్ట్రీమ్ ఉంటాయి. అదేలే. సమ్మర్ లో ఎక్కువ ఉంటది, వింటర్ లో చలి కూడా ఎక్కువ ఉంటది. ఓకే. లాస్ట్ క్వశ్చన్, ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగాయా మీ కాలేజీలో? సూసైడ్స్ కానీ ఇలాంటివి? సూసైడ్స్ అంటే 2 years బ్యాక్, 2 years కాదు 1 year బ్యాక్ ఒకటి అయింది. అంటే నువ్వు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు? నేను ఫస్ట్ ఇయర్ ఎండింగ్ టైప్, అదే ఫస్ట్ ఇయర్ 2025 ఎండింగ్, అదే మిడ్ సమ్మర్ లో కాదు, మార్చ్ లో అయింది. ఓకే, మార్చ్. అంటే ఏమైంది అసలు? ఏమన్నా ఐడియా ఉందా? తెలుగు అబ్బాయి, 4th year. తెలుగు అతనా? తెలుగు అతనే. ఓకే. బ్యాక్లాగ్స్ ఎక్కువ ఉండడం వల్ల. ఓకే, తెలుగు కూడానా? బ్యాక్లాగ్స్ ఉన్నాయనా?
బ్యాక్లాగ్స్ ఇంకా ప్లేస్మెంట్ ప్రెజర్. ఓకే 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 థ్యాంక్ యూ సచిన్. ఓకే. సో గైస్ చూశారు కదా, ఇది ఐఐటి రూపార్ గురించి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఇంకా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ నేమ్ తోటే హ్యాక్ అవర్ సిటీ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మెంటర్షిప్ కావాలి, నాతో మాట్లాడి గైడెన్స్ తీసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్గా మెంటర్షిప్ అనేది తీసుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.